హైదరాబాద్లో రేపటి నుంచి 3 రోజుల పాటు సీఎన్సీ ఎక్స్పో జరగనుంది. మాదాపూర్ హైటెక్స్ వేదికగా 12వ సీఎన్సీ ఎక్స్పో 2024 నిర్వహిస్తున్నారు. 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. సరికొత్త కేబుల్, బ్రాడ్బ్యాండ్, డిజిటల్ టెక్నాలజీ, ఓటీటీ రంగాల్లో తాజా మార్పుల మీద సెమినార్లు జరుగుతాయి. 30,000 మందికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సీఎన్సీ గ్రూప్ అధినేత రాము ఆధ్వర్యంలో ఎక్స్పో జరుగుతోంది. ప్రతి ఇంటింటికి తిరిగే కేబుల్ ఆపరేటర్లో ఇప్పుడు కొత్తగా నూతనంగా ఇంటర్నెట్ ఆపరేటర్లు కూడా వచ్చారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం టెక్నాలజీ మారుతూనే ఉంది. మేము 35 సంవత్సరాల క్రితం కేబుల్ టీవీ మొదలుపెట్టినప్పటికీ ఇవాళకి 2024 వచ్చే టయానికి చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పులకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో పెద్ద పెద్ద స్టేట్స్లో కంట్రీస్లో పెడతా ఉంటారు ఎక్స్పోస్, అంటే టెక్నాలజీ పరంగా. కానీ మా రాము సిఎన్సి పెట్టి గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కేబుల్ ఆపరేటర్ల పట్ల మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి అతను ఒక ఆపరేటర్గా, హైదరాబాద్ ఆపరేటర్గా ఉండి, ఆపరేటర్కి టెక్నాలజీ బయట నుంచి కంపెనీస్ అన్నీ ఆహ్వానించి వాళ్ళ కొత్త కొత్త టెక్నాలజీలు నేర్పించి ముందుకు ఎలా నిలబెట్టాలని, అంటే 1,00,000 కుటుంబాలు బతుకున్నాయి వాళ్ళ ఆపరేటర్ల వ్యవస్థలో. వాళ్ళందరినీ నిలబెట్టి ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతో ఇది మంచి పరిణామం. కానీ చాలామంది అర్థం చేసుకోవట్లా. కేబుల్ ఆపరేటర్లందరికి కూడా ఇది కావాల్సిన ఎగ్జిబిషన్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎగ్జిబిషన్కి రావాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే రాను గతంలో 30 సంవత్సరాల క్రితం కొన్ని లక్షల మంది ఉన్నాం మనం ఆపరేటర్లు. ఇవాళ వేలాల్లోకి వచ్చాం. ఇంకా ఈ ఎగ్జిబిషన్ లాంటివి మీరు అందిపుచ్చుకోకపోతే మనం కూడా కరిగిపోయి డైరెక్ట్ కస్టమర్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది సిస్టమ్. ఆపరేటర్ వ్యవస్థని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి ఈ విధంగా ఎక్స్పోని పెట్టినందుకు మేము ముందు మా ఆపరేటర్లు కానీ ఎంఎస్ఓలు కానీ ఇతను అభినందిస్తున్నాం. అలానే ప్రతి కేబుల్ ఎంఎస్ఓ కానీ ఆపరేటర్లు కూడా, ఇంటర్నెట్ ఆపరేటర్లు కూడా వచ్చి కొత్త టెక్నాలజీ ఏ విధంగా మనం ఆపరేటర్ వ్యవస్థలో నిలబడగలం, నెక్స్ట్ ఇంకొక 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఈ వ్యవస్థను కొనసాగించాలంటే మీరు ఈ ఎగ్జిబిషన్కి విచ్చేయాల్సిందే. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్కళ్ళు ఏమనుకోకుండా దయచేసి తెలుగు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఆపరేటర్లు అందరూ కూడా మీరు విచ్చేయండి. విచ్చేయకపోతే లైఫ్లో మీరు కోల్పోయేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇండస్ట్రీ ప్రారంభం 1990 నుంచి ఈ 2024 వరకు మేము ఇట్లా అన్యోన్యంగా, అనుబంధంగా, ఆత్మీయతతో, అనురాగంగా యావత్ కేబుల్ ఆపరేటర్లు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన ఆంధ్ర ఆపరేటర్స్ కానీ తెలంగాణ ఆపరేటర్ సమన్వయంతో ఒక శస్యశ్యామలమైన వాతావరణంతో మా కేబుల్ వ్యవస్థ కొనసాగుతున్నది. ఇక సాక్రిఫైస్, డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్గా ఒక ఇండిపెండెంట్ ఎంఎస్ఓగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏకైక వ్యక్తి. ఇంతవరకు పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు అంతా బయటపడ్డారు. ఆయన నిలబడగలిగాడు. అందుకోసం ప్రత్యేకంగా మా కిషోర్ను కూడా నేను అభినందిస్తున్నా. ఇక రాము విషయం, ఒక ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే ఎంత గగనమవుతుందో మనకు తెలుసు. ఇవాళ ఇంత పెద్ద యాగం, దీన్ని ఏమంటారు, యాగం అంటారు. ఎవరి కోసం ఈ యాగం? 1991లో పుట్టిన ఆపరేటర్ చైతన్యం రావాలి. టెక్నాలజీ పరిస్థితి చాలా మారింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేవాళ్ళకల్లా ప్రపంచంలో ఎక్కడ ఏమున్నాయో, ఏ దేశంలో ఎక్కడ ఏమున్నదో తెలిసేటటువంటి టెక్నాలజీ, దాన్ని మనం అవగాహనకు రావాలి. ఈ జనరేషన్, మా జనరేషన్ సంగతి పక్కకు పెట్టండి, ఈ జనరేషన్కి రావాలి. ఈ జనరేషన్కు ఇటువంటి ఇంత పెద్ద పెద్ద స్టాల్స్, ఇంత పెద్ద ప్రక్రియ. పాపం పోయినసారి ఎగ్జిబిషన్ నుంచి ఇప్పటి వరకు ఆయన యాగం చేస్తూనే ఉన్నాడు. నిరంతర యాగం అంటారు దీన్ని. పట్టుదలతోని, సహనంతోని, ఓర్పుతోని, నిజాయితీతోని, ధర్మంతోని చేస్తున్నాడు. ఎవరి కోసం? ఒక 10 మందిలా ఒక మంచోడు ఉంటే ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. కేబుల్ వ్యవస్థ చాలా చారిత్రాత్మకంగా ముందుకు పోవాలి. కేబుల్ ఆపరేటర్ల మనగడ 1991లో ఏ సిపాయి లేక ఆపరేటర్ ఉండేనో ఈ 24 అదే పద్ధతిలో ఉండాలి. టెక్నాలజీకి అనుకూలంగా మనం పోటీ పడాలి.